మీ కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి. వస్తున్నాయి. కేవలం ఇంటి రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో మీరున్నారు. మరి ఆ పరిస్థితిలో మీరున్నప్పుడు ఏదైనా ఉద్యోగం చేసుకోకుండా ఇలా ఈ కార్యం పేరుతో ఎందుకు బయట మీరు టైం పాస్ చేస్తూ ఉన్నారు? టైం పాస్ ఏం కాదు. ఏంటంటే కనుక ఇప్పుడు పడిన నింద చూసారా మా అమ్మ మీద, మేము ఈ నింద పడడం ద్వారా చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. ఇప్పుడు అమ్మాయి తప్పు లేకపోయినా సరే అమ్మాయినే తప్పు అంటారు. ఇప్పుడు ఒక బ్రదర్ అండ్ సిస్టర్ బయట వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళ మీద కూడా నిందేస్తారు. అలాంటి జనరేషన్ ఇది. అతను చెప్పగానే వీళ్ళు నమ్మేశారు. ఒకటి నేను డోర్లన్నీ ఓపెన్ పెట్టుకున్నాను, అతను ఏదో ఆ గుడి దగ్గర ఉన్నాడు. గుడి దగ్గర ఉన్నప్పుడు ఆఫీస్ లో ఎవరు ఉండరు కదా, మేము ముగ్గురమే కదా ఉండేది. అతను ఏమన్నా వచ్చి చూసాడా? చూడకోకుండా నిందలు వస్తారు. సాక్ష్యం లేకుండా ఎలా నిందేస్తారు? ఇప్పుడు అంటున్నాడు నేనంటే ఇలా మాట్లాడుతున్నా, దీనికి ఏమో ఫేక్ అని సర్టిఫికేట్ ఇచ్చావు, మరి దీనికి కూడా సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. అంటే ఏం జరగలేదు కదా, మా అమ్మ నా ముందే ఉంది కదా, వాళ్ళ నిందేసేందులో మాత్రం నేను నమ్మాలా? అంటే మా అమ్మ నేను తప్పని చేసుకోవాలా? నా కళ్ళ ముందు కదా మా అమ్మ నింది, అతనేమో బయట ఉన్నాడు. బయట ఉన్నప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం నాకు కరెక్ట్ అనిపించలేదు. అశ్విన్ నేను అడిగాను ఫోన్ లో, అన్నాను మీరు చూసారా, మీరేమని ఇలా ఇలా మాట్లాడుతున్నారు, మీకు కరెక్ట్ ముందు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలని చెప్పా. అతనేమో అడుస్తూనే ఉన్నాడు. నేనేమన్నా, అతను ఒకదాని కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ఇంటర్వ్యూ శివ ఇవన్నీ కాదు సార్, ఆయన మా మీద బురద చల్లితే గనక మేము డ్రాప్ అయిపోతాము, ఫ్యామిలీలో గొడవలు అవుతాయి, సమాజం మొత్తం ఏలెత్తి చూపిస్తుంది. డ్రాప్ అయితే మీ మీద మరింత ఇప్పుడు డ్రాప్ అంటే ఆయన నా గుడిజోలకు రావద్దు అన్నాడు. మేము ముందే చెప్పాము, ఆయనకి ఇష్టం లేకపోతే మేము బలవంతంగా మేము పోయి చేసేది కాదు. ఆయన పర్మిషన్ కోసం ఇన్నాళ్ళు మేము వెయిట్ చేసామన్నాం. ఆయన పర్మిషన్ లేనప్పుడు ఆయన గుడే మేము మొదటి నుంచి కూడా చెప్పింది అదే, ఆయన గుడే కాబట్టే మేము పోలేదు. ఆయన పర్మిషన్ కోసం ఎదురు చూసాం తప్ప బలవంతంగా మేము పోయి చేస్తాం చెప్పలేదు. మాకు సంబంధం లేదు సార్. ఇప్పుడు ఒకటి అడుగుతున్నా, మాకు తెలియదు సార్, డాగ్ చనిపోయిందో లేదో నాకు తెలియదు, కానీ ఒకటి చెప్తున్నాను, ఆ డాగ్ ఎలా చనిపోయిందో మేము వెళ్ళిన తర్వాతనే అంటారు, నీళ్ళు పోసిన తర్వాత చనిపోయింది అంటున్నారు. మళ్ళీ ఏవో చెప్తున్నాడు అతను. అసలు డాగ్ అనేది పూజలు చేసి ఆ డాగ్ చంపేశారని చెప్తున్నారు. కాదు, ఒకసారి ఏమో ఎవరు వచ్చి కొట్టారండి, ఎవరు వచ్చి మేము లేనప్పుడు ఎక్కడికో వెళ్ళినప్పుడు వచ్చి కొంతమంది కొట్టారు చంపేశారు అంటారు. మేము పోయినప్పుడు చచ్చిపోయింది అంటాడు. మాట్లాడుతున్నాడు అతను. వీడియోలో మీరు క్లారిటీగా వినండి సార్, జనాలు కూడా వినండి ఫస్ట్. ఇంకా ప్రసాద్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి గుడి దగ్గర సంబంధించిన వ్యక్తి. అతను ఏమంటున్నాడు, ఈ షూటింగ్ అప్పుడంట, షూటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఏమన్నాడు, వీళ్ళందరూ అంట మా అమ్మ యాకిరెడ్డి మా సిస్టర్ ముందుగానే ఉన్నారంట, ఆడ ముందేం లేరు. అతనే టికెట్ బుక్ చేస్తాడు. అతను టికెట్ బుక్ చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళడం అంతే, అందరూ ఒకటేసారి వెళ్ళి కలిసి వెళ్ళారు, కలిసే వచ్చారు బయటికి. తర్వాత మా అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చేసారు. దాన్ని కూడా అతను ఇంకొక స్టోరీ చెప్పేశాడు, వీళ్ళు ముందే ఉన్నారని చెప్పాడు. అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళారో నాకు తెలియదు అండి, నేను వెళ్ళక ముందు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎందుకు ప్రసాద్ గారు వీళ్ళు అబద్ధం చెప్పడం, కానీ మీరే ఒప్పుకున్నారు కదా తర్వాత. నేను అది చెప్పాలనుకుంటున్నాను. విజయనగరం నుంచి భవిత అలాగే సుహాసిని గారు పారిపోయారు. అంతే, గొడవ ఎక్కువ కాకూడదు. అతను ఆవేశంలో ఉన్నారు, ఆవేశంలో ఉన్న వ్యక్తికి ఏం అర్థం కాదు, ఆవేశంలో ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదు. మేము ఇలాగే ఉన్నాము. అతను ఆ శ్రీనివాస్ గారి కాలర్ పెట్టుకున్నాడు. తర్వాత వచ్చేసి కొన్ని మీదకి వచ్చారు, అయినా సరే మేము ఏమన్నా సమాధానం చెప్తున్నాం. ఇంకొకటి, మమ్మీకి హెల్త్ బాగాలేక పెట్రోల్ బంక్ లో వాష్రూమ్ కి వెళ్తే దాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, భయపడి వాష్రూమ్ లోకి వెళ్ళి దాక్కునింది. ఇదేమైనా కరెక్టా? మోషన్ వస్తే కూడా వెళ్ళకూడదా? స్టమక్ అని అప్సెట్ అయినప్పుడు అది కామన్ కదా. దాన్ని కూడా ఫోన్ ఇక్కడ పెట్టేసెళ్ళు, ఎవరికైనా ఫోన్ చేస్తావేమో అని ఫోన్ కూడా అక్కడ పెట్టేసెళ్ళాం. తర్వాత వచ్చేసి ఇతని దగ్గర ఫోన్ తీసుకొని మేము వెళ్తున్నాం అని చెప్పేసి వెళ్ళిపోయాం మేము. గతంలో మీరు చెప్పింది గానీ ఇప్పుడు మీరు చెప్తుంది గానీ అంత వాస్తవమే కదా? నేను చెప్పేది వాస్తవం. ఓకే, మీరు గత జన్మలో అయితే నగరానే, దాంట్లో వాస్తవమే ఉంది, అవాస్తవం కాదు అది. షూరా? బ్రదర్, నేను ఒకటి చెప్పాను, ఫస్ట్ వచ్చినప్పుడు నాకు స్కిన్ ఊడిపోతాయని చెప్పినప్పుడు మీరు ముందు అనడానికి ముందు చూసారు. అసలు అప్పుడు పౌర్ణమి కాదు, అప్పుడు నాకు స్కిన్ అనేది ఎలా ఉంది. ఇప్పుడు కూడా పౌర్ణమికి మీకు స్కిన్ ఊడిపోతే ఉందా? నాకు ఊడిపోతుంది ఇప్పుడు కూడా. ఎప్పుడు కూడా. ఇంకొకటి, నేను మాలేసాను కదా, దాన్ని కూడా ఫేక్ చేశారు. ఏం చేశారు? భవానీ మాల వేస్తే గనక 101 days నువ్వు ఎలా ఉంటావు, మాల ఇలా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, నాకైతే రాలేదు. నేను 101 days కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత విజయవాడ భవానీ అమ్మవారి మాల్లో మీరు ఉన్నప్పుడు మీకు నెలసరి రాలేదు. ఇంకొకటి ఏంటంటే 101 రోజు తర్వాత కనకదుర్గమ్మ కదా, విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర, అక్కడికి వెళ్ళి
విడిమూడు ఇచ్చేసి నేను వచ్చేసాను ఇంటికి. వచ్చినాకనే 2-3 రోజులకు తనకు వచ్చేసింది. ఏంటి మీరు చెప్తున్న దాంట్లో నిజం ఉందా? నమ్మతే నమ్మండి సార్, లేకుంటే లేదు. నాకైతే రాలేదు. దాని మీద కూడా వాళ్ళు చెప్పేశారు. ఇంకొకటి హాస్పిటల్ రిపోర్ట్స్ ఫేక్ అని చెప్పారు. 9 ఏళ్ళు నాకు ఉన్నప్పుడు ఆ హాస్పిటల్ అంటే కర్నూలు హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా ఫేక్ చేయగలరా? కర్నూలు హాస్పిటల్ది, అది గవర్నమెంట్ హాస్పిటల్ది. ఎవరైనా సాధ్యం అవుతుందా రిపోర్ట్స్ ఫేక్ చేయడానికి? ఎందుకు సాధ్యం కాదు? ఏమో నాకు తెలియదు. ఎడిటింగ్ చేయొచ్చు, సింపుల్ గా ఎడిటింగ్ చేయొచ్చు కదా. అక్కడ లిస్ట్ లో ఉంటది కదా, అక్కడ లిస్ట్ లో ఉంటది కదా, అక్కడ లిస్ట్ లో ఉండాలి. మన లిస్ట్ లో చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది కదా. నేను చెప్పిన మరి ఆ నిజాలు తెలుసుకోకుండా కూడా అబద్ధాలు అంటే కాదు. కాదమ్మా, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉంటాయి అని వీళ్ళకి తెలియదు కదా. వీళ్ళు అక్కడికి పోయి చెక్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? మీరు దాన్ని ఎడిట్ చేయొచ్చు కదా. ఆ భావంతో వాళ్ళు అని ఉండొచ్చు, దాంట్లో ఏమి ఇది లేదు. కానీ ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, నిజంగా మీకు గత జన్మకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయా? నాకు గుర్తొచ్చాయని చెప్పి ఇప్పటికి కూడా అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాయి. నేను లైక్ తీసుకుంటాను. ఇంతకు ముందు రెగ్యులర్ కనపడాయా? అంటే అప్పుడప్పుడు కనిపిస్తాయని చెప్పాను, కానీ ప్రతిదీ కనపడతాను చెప్పలే. అప్పుడప్పుడు కనిపిస్తాయని కూడా నేను చెప్పాను. కొంచెం గతం గుర్తొచ్చింది. మొత్తం గుర్తొచ్చిన తర్వాత ఇలా జరగడం జరిగిందని ముందుకు లే చెప్పాను. ఓకే, రీసెంట్ గా వెరీ లాస్ట్ మీకు గుర్తొచ్చినటువంటి జ్ఞాపకం ఏంటి? ముందు అన్ని గుర్తొచ్చాయి, ఇంకేం రాలేదు. కాదు, ఇప్పుడు మీరు నిద్రపోతున్న సమయంలో అప్పుడప్పుడు మీకు గత జన్మ సంబంధించినటువంటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదా. రీసెంట్ గా వెరీ రీసెంట్ గా మీకు ఏదైనా ఒక జ్ఞాపకం అలా గుర్తుందా? జ్ఞాపకం అంటే పొడిచి చంపారని చెప్పాను కదా. ఎవరిని? నన్ను అతన్ని పొడిచి చంపారని చెప్పేది అదే నాకు బాగా గుర్తు ఎక్కువ వస్తూ ఉండేది. ఇప్పుడు కూడా వస్తుంటదా? అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటది. అతనికి కూడా వస్తుందంట, శ్రీనివాస్ రెడ్డికి కూడా. అతను కూడా వస్తుంది. ఓకే, ఏం చెప్పాడు అతను? అతను ఏం చెప్పలే, కానీ నాకు చెప్పిన తర్వాత మరి ఎందుకు మీరు నాకు సపోర్ట్ చేయని అడిగితే కనుక ఫస్ట్ ఇవన్నీ ఇంకా చూసారు కదా, ఇప్పటికే వయసు పెద్దది ఇదని మాట్లాడుతున్నారు, సో నేను రాను అని చెప్పాడు. సరే ఇది ఒక్కటి చెయ్యండి అని చెప్పేసి నేను అడగడం జరిగింది. సరే అని ఒప్పుకున్న తర్వాత బయటకు వచ్చాడు. ఆయనకు కూడా మీకు మళ్ళీ దివ్య దృష్టి ఉందా? నేను దివ్య దృష్టి తను అన్ని చెప్పగలడు, తను అన్ని చెప్పగలడు. ఓకే, ఒకసారి తనకు కాల్ చేయగలరా, మనం మాట్లాడదాం. నీకు అంటే ఆ ఆరోపణలకి మనం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కాల్ చేయండి. ఇప్పుడు గత జన్మలో భవిత మీకు అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి సాన్నిహిత్యం ఉంది, మరి ఈ జన్మలో కూడా ఆ సాన్నిహిత్యం కొనసాగిద్దా? ఆ సాన్నిహిత్యం ఉండదా ఇక మీ ఇద్దరికి? లేదు కూడా విగ్రహాల కోసం తీయాలని మాట్లాడుకున్నాము. తర్వాత నార్మల్ ఎవరి లైఫ్ వాళ్ళదే, ఇప్పుడు కూడా ఎవరి లైఫ్ వాళ్ళదే. అందుకోసం కామ్ గా ఉన్నాం. నేను చెప్పాను కదా నాకంటే ముందే పుట్టుంటాడు, ఏమైనా పెళ్లి కూడా అయ్యిండొచ్చామని ముందుగానే చెప్పాను. అదే చెప్పాను, పెళ్లి చేసుకుంటాను ఎక్కడ చెప్పలేదు కూడా. సో శ్రీనివాస్ రెడ్డికి భవితకి ఇక సాన్నిహిత్యం అయితే ఉండదు. ఓకే, మీరు అనుకున్న కార్యం అయితే సగంలా ఆగిపోయింది కాబట్టి ఇక శ్రీనివాస్ రెడ్డి ఎవరో భవిత ఎవరు అంతే. అది వద్దునని చెప్పేసి నేను కూడా ఒకదాన్ని తీయండి అనగా మేము ఒక్కదాన్ని తీయలేను. ఇప్పుడు మీరు మధ్యలో ఆగిపోతే మీకు మీ మీద పడ్డ నిందలు నిజం అనుకుంటారు. అతను ఒప్పుకున్నాడు కదా, ఎవరు? ఆ వీడియో బయటకు వచ్చింది. అది జనాల్లోకి వెళ్ళలేదు కదమ్మా, నేను చెప్పేది అది. దేవుడు ఏ రోజు ఒక రోజు అనేది నిజం ఎప్పుడైనా బయటకు వస్తుంది. అబద్ధమైన నిజమైనా సరే నిజం అనేది ఎన్ని రోజులకైనా బయటకు రావాల్సిందే. అబద్ధం అనేది అయినా సరే బట్టబయలు అవుతుంది. ఏదో ఈ ఊరికి ఆ ఊరికి ఎంత దూరమో ఇది కూడా అంతే. ఇప్పుడు ఒక ఊర్లో ఏదో జరిగిందంటే ఆ ఊరికి మాత్రమే తెలుస్తుంది, ఊరు దాటిందంటే అన్ని ఊర్లకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ప్రపంచం అంతా నేను ఉన్నప్పుడు నిజం అనేది ఏదో ఒక రోజు బయటకు రాకుండా పోతుంది సార్. మరి ఇదే అంతే. అతను ఒప్పుకున్నాడు, విగ్రహాలు నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచం ఇప్పుడు అదే జరిగింది. మీరు నిజాన్ని ఇప్పుడు మీరు నిజం వైపు నిలబడాలి అనుకోకపోతే మరి నిజాలు బయటకి ఎలా వస్తాయి? అలా కాదు, నేను అడిగింది చెప్పండి అమ్మా. మీరు నిజం వైపు నిలబడాలి అనుకోకపోతే మరి నిజం ఎలా బయటకు వస్తుంది అంటున్నా. నేను ఒకటే అనుకుంటున్నా, ఏదో రూపంలో మళ్ళీ ఏంటి మీ రూపంలో బయటికి రావాలనే కదా దేవుడు మిమ్మల్ని దేవుడిగా ఉన్న మిమ్మల్ని మనిషి రూపంలో పంపించాలి. మనిషి రూపంలో అసలు జన్మలే లేవు అన్నప్పుడు ఇంకా ఎందుకు సార్? జన్మలే లేవు, వాళ్ళేంది జన్మలు ఎవరన్నారు? జన్మలు లేవని ఎవరన్నారు? దేవులుగానే పుడతారంట, మనుషులు అంటే మనిషికి 80 జన్మలు ఎన్నో చెప్పాడు అతను. 84 జన్మలు అంట. 84 జన్మలు మంచిగా పుట్టిన మంచిగానే పుడతాడంట, చెట్టుగానే పుడుతుందంట అంటున్నాడు. అంటే నిజమే కదా, దేవతలు మనిషి రూపంలో వస్తారంటారా?
ఒకటి అడుగుతాను, ఉమ్, రాముడు కృష్ణుడు ఉమ్. వీళ్ళని తీసుకున్నాం, వాళ్ళు మనిషి రూపంలో వచ్చారా? మనుషుల వల్లనే కదా powers ఉన్నాయి కానీ, రాజవంశంలో రాజవంశంలో వాళ్ళు- ఒకటి నాకు ఒక డౌట్ చెప్పండి, వాళ్ళ అమ్మ ఎవరు? ఉమ్, దేవుళ్ళ మనుషులే కదా, ఉమ్, మనిషి గడుపునే వచ్చారు కదా వాళ్ళు కూడా. ఉమ్. హలో హలో యాకిరెడ్డి గారు నమస్తే అండి. యాకిరెడ్డి గారు, నా పేరు కృష్ణ అండి, నేను ఒక జర్నలిస్ట్ని. యాకిరెడ్డి గారు, ఒక చిన్న సందేహం. ఇప్పుడు దేవి ఉపాసకులుగా ఉన్న మీ మీద కొన్ని నిందలు వేస్తున్నారు కొంతమంది. సుహాసిని గారికి మీకు మధ్య వివాహేతర సంబంధం ఉందన్నట్టుగా కొంతమంది మీ మీద ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు, నిందలు వేస్తున్నారు కదా. అవి చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అసలు? ఏం చెప్తాం సార్, ఇక మనది ఇక ఆడికే ఇక ఏం లేదు సార్, చెప్పడానికి లేదు సార్, ఇక అంతా అది కరెక్ట్ కాదు సార్, అది ఫేక్ అది. ఉమ్. అంటే మీరు ఏదో విజయనగరం వెళ్ళినట్లుగా, విజయనగరంలో మీరు సుహాసిని గారు ఒక రూమ్ లో గడిపినట్లుగా, భవిత గారు ఏదో బయట ఉన్నట్లుగా, ఇలా రకరకాలుగా రూమర్స్ వస్తున్నాయి మీ మీద. ఏంటి అసలు, అది ఎలా అనిపించింది అసలు మీకు? అది కరెక్ట్ అయితే కాదు సార్, అది ఎక్కడ ఉండలేదు, మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు సార్. దీంతో క్లోజ్ చేయండి. ఆల్రెడీ మీడియా ముందు అశ్విన్ గారు సారీ చెప్పిన సార్, ఇక నాకు ఏ సంబంధం లేదు సారీ, నన్ను ఇక ఇంటిపై చేద్దాను, నా బుద్ధి నాకు వచ్చింది సార్, నాకు వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదు సార్. ఓకే, అసలు ఎందుకు హెల్ప్ చేశారు వాళ్ళకి మరి మీరు? అంటే నేను నార్మల్ గా తెలుసుకుంటున్నా అంతే. సారీ సార్, ప్లీజ్ దండం పెడతాను, కూర్చోండి, మీ కాల్ మొక్కుతాను ప్లీజ్, ఏమనకన్నా. అయ్యో మీరు పెద్దవాళ్ళు అండి, నేను అడిగేది అది కాదు, నేను తెలుసుకుందాం. ప్లీజ్ 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 ప్లీజ్, నేను ఎవరితో ఏం చెప్పదలుచుకోలేదు, సారీ సార్, ప్లీజ్ ఏమనుకోవద్దు, నాకు కాల్ చేద్దాం ఇంకోసారి, దండం పెడతా ప్లీజ్. ఓకే రైట్ అండి. ఏంటండి మీ పేరు చెబితే అంతా భయపడుతున్నారు? అంటే వీళ్ళ మీద అక్రమ సంబంధం, అంటే అతను దానికి భయపడాను కానీ దేనికి వాడు కాదు. నిజాన్ని తీసుకొని రావాలని చూస్తే గనక అబద్ధం అనేది బురద చల్లిండు మా మీద. ఏంటి నిజంగా అఘోరియా అతను? అఘోరా? లేదు సార్, ఆయన ఉపాసకులు, అమ్మవారి ఉపాసకులు, ఆయన అఘోర సాధన ఆయన మీద నేర్చుకున్నాడు అంతే. అంటే క్షుద్ర పూజలు అనేది చేస్తారో మాకు లేదు. తెలియదు. ఆయన క్షుద్ర పూజలు చేస్తాడు, మేము చెప్పలేదు. ఆ రోజు మమ్మల్ని తీసుకొని పోయాడు, ఇంకంత మించి మేము ఆయనతో మాట్లాడింది లేదు, పోయింది లేదు, వచ్చింది లేదు అక్కడికి. ఏమంటే ఏమన్నా అశ్విన్ గారు ఏమన్నా రెస్పాన్స్ అయ్యారా? 2-3 సార్లు నేను అడగడం జరిగింది, ఆమె రెస్పాన్స్ లేడమ్మని రాదలుచుకోలేదు సార్. షూరా? మాకు దివ్య దృష్టి ఉంది, దైవ దృష్టి ఉంది, మేము ఎప్పుడు అంటే మీరు ఇంకెప్పుడైనా మీడియా ముందుకు వస్తారా సార్? మాకు జ్యోతిషం చెప్తాము, మాకు ఇది వస్తుందని ఏ మీడియాలో మేము చెప్పలేదు. చెప్పినప్పుడు మళ్ళీ మీడియా ముందర మాకు ఇది వస్తుంది, మాకు అది వస్తుంది అని మేము ఎందుకు చెప్తాం సార్? ఇందాక మీరు నాకు దైవ దృష్టి ఉంది అని అది అశ్విన్ గారు చెప్పడం వల్ల మేము నిజం బయటకు చెప్పాల్సి వచ్చింది. కానీ ఈ విషయం కూడా మొదటి నుంచి కూడా మేము చెప్పాలి ఎక్కడ. మా గత జన్మ గుర్తుకుంది, ఆమె చూడగలుగుతా, నేను తెలుసుకోగలుగుతా, నా ధ్యానంలో అనింది తప్ప నాకు దివ్య దృష్టి ఉందని ఎక్కడ ఆమె చెప్పలేదు. ఆయన చెప్పాడు, ఎవరు ఆ వీడియోలో చెప్పాడు కాబట్టి నిజాన్ని మేము చెప్తున్నాం. ఇప్పుడు నిజాన్ని ఇప్పుడు మేము చెప్తున్నాం, కొన్ని రహస్యం అనేది మేము చెప్పలే, రహస్యాలు చెప్పనేటే ఆయన చెప్పేశాడు. సో భవిత గారు చెప్తున్న దాని ప్రకారంగా నేనైతే నిజంగా గత జన్మ తాలూకు జ్ఞాపకాలు అయితే నాకు గుర్తున్నాయి. గత జన్మలో నేను నాగరాన్నే ఒక కార్యం కోసం నేను ఈ జన్మలో అయితే మనిషి అవతారం ఎత్తాను, కానీ ఆ కార్యం సగంలోనే ఆగిపోయింది ఒక వ్యక్తి వల్ల. అతన్ని మేము ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కాబట్టి ఆ కార్యాన్ని మేము అర్థంతరంగా ఆపేశాము, ఇంకెప్పుడు కూడా మేము మీడియా ముందుకు రాము అంటూ భవిత గారు, అలాగే భవిత తల్లి సుహాసిని గారు చెప్తూ ఉన్నారు. సో నిజంగా వాళ్ళిద్దరు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో వారిని ఇంకెవరూ కూడా ఇబ్బందులకు గురి చేయొద్దని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.